జీడిమెట్ల ప్లాస్టిక్ పరిశ్రమలో చెలరేగిన మంటలు అంతకంతకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. 11 గంటలుగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. 4 అంతస్తుల భవనంలో ఇప్పటికే 2 అంతస్తులు కూలిపోయాయి. కింది భాగంలో పాలిథిన్ సంచుల తయారీకి వాడే ముడి సరుకు ఉండడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు నార్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 10 ఫైర్ ఇంజన్లు, 40 వాటర్ ట్యాంకులు వినియోగిస్తున్న మంటలు అదుపులోకి రావడం లేదు. ఓ పక్క ఫైర్ సిబ్బంది, మరోపక్క డిఆర్సీ, జీహెచ్ఎంసీ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీడిమెట్ల ప్లాస్టిక్ పరిశ్రమలో చెలరేగిన మంటలు అంతకంతకు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. 11 గంటలుగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. 4 అంతస్తుల భవనంలో ఇప్పటికే 2 అంతస్తులు కూలిపోయాయి. కింది భాగంలో పాలిథిన్ సంచుల తయారీకి వాడే ముడిసరుకు ఉండడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు నార్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 10 ఫైర్ ఇంజన్లు, 40 వాటర్ ట్యాంకర్లు వినియోగిస్తున్న మంటలు అదుపులోకి రావడం లేదు. ఓ పక్క ఫైర్ సిబ్బంది, మరోపక్క డిఆర్సీ, జీహెచ్ఎంసీ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.